అయ్యో అయ్యో అయ్యో. ఏమయ్యా గుడ్డివాడిని వచ్చి పడుకుని ఎంత మోసం ఎంత మోసం. మొదలు నష్టం చచ్చినాడు. నిజంగా గుడ్డాడు అనుకున్న రూపాయి కూడా వేశాను. అసలు గుడ్డలు అప్పుడప్పుడు వస్తుంటది. అయ్యో నేను చచ్చిపోతానమ్మా, నేను చచ్చిపోతానమ్మా. అయ్యో అయ్యో. స్టేషన్ పక్కన మెడికల్ షాప్ ఉంది. ఈ టాబ్లెట్ వేసుకుంటే వెంటనే గుణిస్తుందా? వేసుకోండి. ఇది మంచి నా తల్లి ఇప్పుడు ఎలా ఉందండి? పర్వాలేదమ్మా. నువ్వే కనుక నా పక్కన లేకపోయి ఉంటే ఈ పాటికి నా ప్రాణం తెలిసేది కాదమ్మా. అమ్మా నీ పేరేంటి? రవయండి. ఏ ఊరమ్మా? రాజమండ్రి అండి. మొన్నటిదాకా పీనాస్పూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో పనిచేసేదాన్ని. ఇప్పుడు రాజమండ్రి ట్రాన్స్ఫర్ చేయించుకుని మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మంచిదమ్మా. మాది ఆ ఊరే. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? విశాఖపట్నం పిచ్చాసుపత్రిలో క్లర్క్ గా పనిచేసి రిటైర్ అయ్యారండి. 30 ఏళ్ళు మతి స్థిమితులేని వాళ్ళతో కలిసి ఉండడంతో ఆయన అలాగే తయారయ్యారు. పాపం ఇంటి బాధ్యత అంతా నీ మీద పడిందన్నమాట. అవునండి. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? ఎగుమతి దిగుమతి వ్యాపారం అమ్మ. అయ్యయ్యో శంకరంగాడు కొంప ముంచాడే, తాళం వేసుకుపోయినట్టున్నాడు. రేపు మన ఎండి గారు ఇన్స్పెక్షన్కి వస్తున్నారు. అందరూ ట్రిమ్ గా తయారై 9:30 కల్లా ఆఫీసులో ఉండాలి. రేపు మాత్రం ఎవరైనా ఆలస్యంగా వచ్చినా, నీట్ గా డ్రెస్ లేకపోయినా సస్పెండ్ చేస్తానంతే. ఇదిగో శ్రీకాంత్, నువ్వు ఈ పిఎల్ అండ్ అకౌంట్ నైట్ చెక్ చేసి రేపు ఉదయమే తీసుకురా. లూనా ఆగిపోయిందని లూనటిక్ జవాబులు చెప్పావంటే నేను ఊరుకోను. నేను ఎదురింటి మేడ మీద ఉంటానండి. ఓ ప్యాంటు షర్ట్ ఇప్పిస్తారా? మా ఇంట్లో అందరు ఆడపిల్లలే నాయన, మగపిల్లలు లేరు. అలాగా? ఏమండి? అయ్యో ప్రకాష్ ఉన్నాయండి? లేడు బాబు. ఏం కావాలి? ఏం లేదండి. అలా దుప్పటి కప్పుకున్నావేమిటయ్యా? అదేనండి తమాషా. భలేవాడివే. ఈ డ్రెస్ బాగుందండి, మన అబ్బాయి కుట్టిద్దాం. మాస్టారు ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు? ఇదే బొంబాయిలో. బొంబాయిలో ఎక్కడ? జిడ్డువారి వీధిలో. అది ఎక్కడండి? పప్పువారి సందు పక్కన. బయలుదేరండి. పర్టికులర్ గా ఈ బ్రాంచ్ లో మన సేల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మీరెవరూ శ్రద్ధగా పనిచేయట్లేదని అర్థం అవుతోంది. ఐ డోంట్ లైక్ ఇట్. మన దానవాయిపేట ఎవరి వింత మనిషి? ఊసి శ్రీకాంత్ సార్, మన అకౌంటెంట్. అకౌంటెంటా? మణికుమార్ ఆఫీస్ ఇలా మెయింటైన్ చేస్తున్నారన్నమాట. సారీ సార్. శ్రీకాంత్, యు ఆర్ సస్పెండెడ్ ఫర్ 1 వీక్. సార్? ఎస్. శంకరం, ఉద్యోగరీత్యా మా వాడికి క్షణం తీరుకుండదు. అందుకే మిమ్మల్ని మీ పిల్లని తీసుకుని మా ఇంటికి రమ్మన్నాను. కెన్ ఐ కమ్ ఇన్ సార్? థ్యాంక్ యూ. మా వాడికి మొన్ననే 22 నిండాయి. గుడ్ మార్నింగ్ సార్. నేను యురేకా సోప్స్ నుంచి వచ్చాను. మేము ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వాక్యూమ్ క్లీనర్స్ తయారు చేస్తాం. ఇప్పుడు కాదులే బాబు, ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులా సార్? ఆ. పెళ్లి చూపులు అంటే శుభకార్యం కదా సార్. మీది శుభకార్యం, మాది శుభ్రకార్యం. 1 మినిట్ సార్, డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు వద్దులే బాబు, నా మాట విను. వెరీ గుడ్, ఇప్పుడే చూపిస్తాను. బై ద బై, పెళ్లి కొడుకు ఈయన కొడుకా సార్? కాదు, ఇతనే పెళ్లి కొడుకు. ఆహా, చాలా అందంగా ఉన్నారు. రెండో పెళ్ళా సార్? కాదు, మొదటి పెళ్ళే. జుత్తు మాత్రం విగ్లా ఉంది సార్. సార్ ఇది మీరు కాస్త పట్టుకోండి. ఇదిగో, ఇప్పుడు వద్దనా? అలాగే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కంపెనీ చాలా ప్రసిద్ధి పొందింది.
ఇది పనిచేసే తీరు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. దీంతో ఇల్లంతా శుభ్రం చేసుకోవచ్చు, డస్ట్ అనేది ఉండదు. సార్, ఇప్పుడు ప్లగ్ పెట్టానా? ఇదిగో ఈ స్విచ్ నొక్కితే చాలు. ఒళ్ళు గగురు పుడిచేంతటి ఆశ్చర్యం, మనసు పులకరించేంతటి ఆనందం. చూస్తూ ఉండండి. a 1, a 2, a 3, తురత్తాంగ్. దీన్ని స్క్వీజర్ అంటారు సార్. దుమ్ము ధూళి లాగేస్తుంది. అరే భలేగా ఉంది, ఇది నిజంగానే బిగ్గు. చిచి, ఇంత వయసు ఉన్న వాడికి 22 ఏళ్ళు మాత్రమేనని అబద్ధం చెప్తారా? ఈ ముసలి కుంకకి నా కూతుర్నిచ్చి దాని గొంతు కోసేవాళ్ళం. సమయానికి దేవుళ్ళ వచ్చా బాబు. పదండి రామ్మా. అదే సార్, తలపేసేస్తున్నారేమిటి? పెళ్లి చూపులు అక్కర్ లేకుండా ఏకంగా పెళ్లే చేసేద్దామని. అంటే ఏయ్, అబ్బా, వద్దు, అక్కడ కొట్టకు. ఆ ప్లేస్ తో వాళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నారు. అబ్బా, వద్దు, అక్కడ కొట్టకు. ఆ ప్లేస్ ని వాళ్ళు ప్లే గ్రౌండ్ గా వాడుకున్నారు. ఏయ్, అబ్బా, వద్దు, అక్కడ కొట్టకు. ఆ ప్లేస్ లో వాళ్ళు తబలా కచేరీ చేశారు. తదిగినతో ఎవరు వాళ్ళు? కస్టమర్లు. నేను బాత్రూమ్ లో ఉండగా నువ్వు రూమ్ తాళం వేసుకుపోతావా? నానా అవస్థ పడి ఇలా జాంగోలా దుప్పటి కప్పుకుని ఆఫీస్కి వెళ్ళాను తెలుసా? రోడ్డు మీద అందరూ నవ్వడమే. నువ్వు బాతులాగా బాత్రూమ్ లో అంతసేపు జలకాలాడతావని నేను ఊహించలేకపోయాను శ్రీకాంత్. నువ్వు వెళ్ళిపోయి ఉంటావని అపార్థం చేసుకుని రూమ్ తాళం వేసుకుని వెళ్ళిపోయాను శ్రీకాంత్. అది విధి లీల శ్రీకాంత్. ఎందుకు నా పేరు అన్నిసార్లు అంటావు? సినిమాలో అలాగే అంటారు శ్రీకాంత్. ఏవం వేద యోపమాయదనం వేద ఆయదనవాన్ భవతి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాతూల కర్తవ్యం దేవమాన్నికం. అమ్మాయి, ఈ పూట కూరేం చేయమంటావే? ఇంకా మొదలెట్లేదా? నిన్ను అడిగి చేద్దామని. ఇవాళ మా బ్యాంకు కొత్త మేనేజర్ వస్తుందే, కాస్త పెందరాడ వెళ్ళాలి కూడా. కూర నార ఏం వద్దులే, ఇవాళకి ఏదో పచ్చడి వేసుకు తినేస్తాను. పుట్టి పచ్చడి మెతుకులు ఏం తింటావమ్మా? ఉండు, 2 బంగాళదుంపలు వేయించి పడేస్తాను. అమ్మా, తల్లి, మాత, జనని, ఇదిగో వస్తున్నానే. ముక్కలు వేగుతున్నాయి, 2 నిమిషాలు. అమ్మాయి, ఇవాళ పాలవాడికి వెచ్చాలవాడికి డబ్బు ఇవ్వాలి. ఇదిగో కవరు, ఇందులో డబ్బు లిస్టు పెట్టాను. ఆ పాలవాడిని కాస్త కోపడదే, మరీ తురు నీళ్ళలా పోస్తున్నాడు. వాడికి చెప్పి చెప్పి మనకి నోరు నొప్పి పెట్టాలే గాని వీసమెత్తు ప్రయోజనం ఉండదు. పోనీ నాన్నగారు 4 గట్టిగా అవును, నాన్నేరే. ఏం చెప్పమంటావులేమ్మా, చెప్పుకుంటే సిగ్గుచేటు. నన్ను తెల్లారగట్ల నిద్రలేపి ఓ పిచ్చి కోరిక కోరారు. అమ్మా, అది కదిలేవే, నేను కోపడ్డానని అలిగి అలకాపురి చేరారు. ఏమడిగారు? వద్దులేవే, నువ్వు వింటే బాధపడతావు. పర్వాలేదమ్మా. ఎదురింటి వంట ఆవిడ్ని ప్రేమించారట. ఆవిడ్ని తనకిచ్చి పెళ్లి చేయమని కోరుకున్నారమ్మా. ఏం చెప్పమంటావు తల్లి? నాన్న రోజు రోజుకి అసలు ఉండి చెప్తాను. నాన్న, ఏమిటది చిన్నపిల్లలాగా? దిగిరండి. మరి ఆ ఎదురింటి వంట ఆవిడ నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? అరవకండి, పక్కన వాళ్ళు వింటే నవ్విపోతారు. పెళ్లి చేస్తానని మాటిస్తేనే దిగొస్తాను అంతే. అయ్యో, ఏవావ్, కాఫీ జంబు ఈ బకెట్ లో పడేయి. ఇక్కడే కూర్చొని తాగుతూ ఉంటాను. నిన్న బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు మీకు ఇష్టమైన బందర్ లడ్డూలు తెచ్చాను. అవి అక్కర్లేదా? బందర్ లడ్డూలా? ఆ. అవి కూడా బకెట్ లో పడేయి, మింగేస్తా. దిగితేనే లడ్డూలు. లడ్డూల కోసం అయితే దిగుతా. ఏమమ్మా, బందర్ లడ్డూలు ఏవి? ఉన్నాయి, బందర్లు భద్రంగా ఉన్నాయి. ఒరేయ్, నాన్నగారిని తీసుకెళ్ళి కొట్టు గదిలో పడేసి గడియ పెట్టండి. తీసుకెళ్ళండి. కొట్టురా. వద్దమ్మా, కొట్టురా. కొట్టు గదిలో వద్దు. బెల్లం పంచదార బొక్కేస్తారు. ఈసారి లడ్డు చూపిస్తే గానీ చెట్టు దిగనంతే. అరే, నేనేమన్నా విమానం కొనిపెట్టమని అడిగానా? పెన్సిల్ కొనిపెట్టమని అడిగానా? అయ్యో, మీ అమ్మ ముసిల్ది అయిపోయింది. ఆ ఎదురింటి వంట ఆవిడ నుంచి పెళ్లి చేయమన్నాను. రానన్నా. తప్పది.